ముందు ఈ వీడియో చూడండి. But possessing weapons, nuclear weapons, is simply inconsistent with the moral authority that India acquired over the last 30 years to tell the world that our goal is a nuclear weapon-free state. If you seriously believe in a nuclear weapon-free world, I urge you, I most humbly urge you, abjure weaponization until there is a full and proper debate in this country and this parliament about the need to acquire nuclear weapons and to induct them into our forces. It is simply inconsistent. It cuts at the very root of our commitment to a nuclear weapon-free state. ఈ వీడియోలో చెప్పినట్టుగాని మనం న్యూక్లియర్ బాంబ్తో లేకుండా ఉంటే ఇప్పుడు ఇరాన్ అండ్ వెనిజులా ఏ పరిస్థితుల్లో ఉన్నాయో మన భారతదేశం కూడా అలాగే ఉండేది. అది ఎలా అంటారా? వెనిజులా అనేది చాలా చిన్న దేశం. ఈ దేశం దగ్గర ఆయిల్ నిల్వలు చాలా ఎక్కువ, కానీ వీళ్ళ దగ్గర పెద్ద ఆర్మీ లేదు, అలాగే న్యూక్లియర్ వెపన్ లేదు. వీళ్ళకున్న ఈ లూప్ హోల్ని పసిగట్టిన యుఎస్ వీళ్ళ మీద ఎకనామిక్ వార్ స్టార్ట్ చేయడం మొదలెట్టింది. వీళ్ళ మీద హై శాంక్షన్స్ వేయడం, వీళ్ళ ఆయిల్స్ అమ్ముకోకుండా చేయడం, అలాగే వీళ్ళ బ్యాంక్స్ అండ్ ట్రేడ్స్ని కూడా బ్లాక్ చేయడం మొదలెట్టింది. ఇదంతా ఒక హై పొలిటికల్ ప్రెషర్ని క్రియేట్ చేసింది వాళ్ళ కంట్రీలో. దీని ద్వారా వాళ్ళ ప్రెసిడెంట్ని మాయం చేసి అలాగే ఆ ప్రెసిడెంట్ గవర్నమెంట్ని కూడా దింపేసింది. ఒకవేళ వెనిజులా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటే యుఎస్ ఇవన్నీ చేయగలిగేదా? ఇరాన్ మీద కూడా ఇదే చేస్తుంది యుఎస్. వాళ్ళ మీద హై శాంక్షన్స్ వేయడం, అలాగే వాళ్ళ కంట్రీ మీద సైబర్ అటాక్స్ చేయడం, అంతేకాకుండా వాళ్ళ కంట్రీలో న్యూక్లియర్ టెస్టింగ్ కోసం సపోర్ట్ చేసే పొలిటికల్ లీడర్స్ అండ్ సైంటిస్టులను చంపేయడం, అలాగే వాళ్ళ మిలిటరీతో భయపెట్టడం, ఇలాంటివన్నీ చేస్తుంది. ఒకవేళ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటే యుఎస్ ఇవన్నీ చేయగలిగేదంటారా? అందుకే మన దేశ ప్రజలు ఎప్పుడు మన ఈ న్యూక్లియర్ విజన్కి కారణమైన హోమీజే బాబా గారికి, ఇందిరాగాంధీ గారికి, వాజ్పేయి గారికి అండ్ లాస్ట్ బట్ ద గ్రేట్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి రుణపడి ఉండాలి. అలాగే సెల్యూట్ చేస్తూ నమస్తే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. జై హింద్.